అందుకనే ఇలాంటి మాయ మాటలతో కానీ మోసపు మాటలతో కానీ ప్రజానీకాన్ని వంచలేమనేది ఒక పక్క చెబుతూ కందుకూరు పట్టణంలో మనం ఎట్టా పట్టాలు ఇవ్వం. మరి గుండం కట్టకాడు ఉండేవాళ్ళ పాపం ఎన్ని సంవత్సరాలు, బహుశా నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆ గుండం కట్టలో గుడిసెలు వేసుకొని సుమారుపాటి చిరుపాటి ఇల్లు కట్టుకుని ఉన్న అనేక మంది పేదవారికి ఈరోజు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. మేము ఇంతవరకే పడగొడతాం, మేము ఇంతవరకు తీసేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు మేము బాగా అభివృద్ధి చేశాం. అయ్యా ఏందయ్యా అభివృద్ధి? వాళ్ళు చెప్పిన మాటల్లోనే చెప్తాం మీకు. ఎన్టీఆర్ కోడల్ని అభివృద్ధి చేశాం, పామూరు రోడ్డు జంక్షన్ అభివృద్ధి చేయబోతున్నాం, కోవూరు రోడ్డును అభివృద్ధి చేస్తాం. ఏ పేదవాడి ఆర్థిక స్థితిగతుల మీద ఇది ప్రభావం చూపిస్తుందని నేను అడుగుతా ఉన్నాను. ఏ పేదవాడికి ఇది మేలు చేసే కార్యక్రమం కింద ఇది మారబోతుందని మేము అడుగుతా ఉన్నాం. ఇది కాదు ప్రజానీకం అడుగుతా ఉంది. ఏదైతే నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలు ఈరోజు నువ్వు కాపీ కొడుతున్నావో అలాంటి కార్యక్రమాలు మాకు చిరకాలం అందాలని చెప్పి ఈరోజు అన్ని వర్గాల ప్రజానీకం అడుగుతా ఉంటారు. దయచేసి ఇలాంటి అధికారుల మీద ఎన్నికల్లో ఆకుతగులకు పాల్పడి అధికార పార్టీ ఒత్తిళ్లకు తలవొగ్గి ఇలాంటి ఘోరమైన తప్పిదాలను చేస్తున్న అధికారుల మీద వెనువెంటనే చర్య తీసుకోమని, అలాగే ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆందోళన కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. నిర్ధారించి పట్టాలు ఇచ్చినారు, మేము ఇచ్చిన పట్టాలని ఈరోజు వాళ్ళని తీయమంటాం అనేది కరెక్ట్ కాదు. రెండోది గుండంకట్ట అనేదాన్ని అది గొలుసుకట్టు చెరువు, అదేమి నీళ్లు స్టాగ్నేషన్ ఉండే పాండ్ కాదు. ఈరోజు అవన్నీ క్లోజ్ చేశాం. అక్కడ నీళ్లు అక్కడ నిలబడి దుర్వాసనతో ఉండేటప్పుడు నీళ్లు స్టాగ్నేట్ అయ్యి మరి వేరేగా ఫ్రెష్గా నీళ్లు వచ్చే ఆస్కారం లేనప్పుడు ఇప్పుడు నువ్వు మరింతగా ట్రాక్ పేరిట మీరు కొంత పూడ్చలేదా అని మేము అడుగుతున్నాం. ట్రాక్ పేరిట కొంత పూడిక జరిగింది కదా, ఇప్పుడు నువ్వు ఉన్న మిగతా అర్ధచంద్రాకారాన్ని తీయాలి కదా, మధ్యలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా చేసి కదా నువ్వు పేదవారి మీదకి రావాల్సిందని అడుగుతున్నావు. అదేగాక పట్టా వచ్చింది, నువ్వు నోటీసులు ఇవ్వాలి కానీ నువ్వు హుకుం జారీ చేయడానికి లేదుగా. ఖచ్చితంగా వాళ్ళ అబ్జెక్షన్స్ వాళ్ళు తెలియజేస్తారు. అంతకుముందు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళెవరు వాటి జోలికి పోలేదే, వాటికి సంబంధించిన వ్యవహారంలో ఎవరు ముందుకు పోలేదే.